మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో న్యూ టౌన్ చౌరస్తాలో వాహనదారులకు ఆర్టీఏ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిఐ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని బండ్లను ఆపి వారికి వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వారు పక్కనే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్. అంటే ఇప్పుడు బండ్లు ఆపి మీరు వాహనదారులకు ఏ విధమైన సూచనలు ఇస్తున్నారు, ఎవరెవరిని ఆపుతున్నారు, ఎందుకొరకు ఆపుతున్నారు సార్? ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ఎస్పీ మేడం గారు ఆదేశాల మేరకు అంటే వారి అబ్జర్వేషన్ ఏంటంటే మహబూబ్నగర్ టౌన్లో 1/5 వెహికల్స్కు నంబర్ ప్లేట్స్ ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవట్లేదు. ఇట్లా రిజిస్ట్రేషన్ ఉండొచ్చు, కాయిదాలు కరెక్ట్ ఉండొచ్చు, కానీ నంబర్ ప్లేట్లు ఫిక్స్ చేసుకోవట్లేదు. నంబర్ ప్లేట్ ఫిక్స్ చేసుకోవడం అన్నది పోలీస్ దృష్ట్యా అదొక క్రిమినల్ యాక్టివిటీ, ట్రాన్స్పోర్ట్ దృష్ట్యా అదొక కాంపౌండబుల్ కేసు. నంబర్ ప్లేట్లు ఫిక్స్ చేసుకోవడం వల్ల టౌన్లో ఏమన్నా క్రిమినల్ యాక్టివిటీ జరిగినప్పుడు అసలైన క్రిమినల్ను పట్టుకోవడంలో పోలీసు వాళ్ళకి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే ఇన్ని సీసీ కెమెరాలు ఏర్పడినప్పటికి కూడా ఏదన్నా క్రైమ్ జరిగినప్పుడు క్రిమినల్ను తొందరగా పట్టుకో దాంట్లో పోలీసు రేపు పొద్దున ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సో ఈరోజు నుంచి తరచుగా ముందుగా నంబర్ ప్లేట్లు అన్ని వాహనదారులు కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు ఎన్ఫోర్స్మెంటు, అవేర్నెస్ మీడియా ద్వారా కొన్ని కేసులు భయానికి చేయడం జరుగుతుంది. దాని ద్వారా అంటే ఒక నంబర్ ప్లేటు పట్టుకున్నప్పుడు ఆ నంబర్ ప్లేట్ ఒకటే ఉండదు, ఇన్సూరెన్స్ ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, ఏది లేకున్నా చట్టరీత్యా కేసు చేస్తాం సార్. ఇంకొకటి ముఖ్యంగా అంటే చాలామంది బైకులు తీసుకున్నా కానీ కొత్త వెహికల్ తీసుకున్నా కూడా కొన్ని ఆర్టీఏ ఆఫీస్లో కూడా కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి నన్ను వాహనదారులు అంటున్నారు. వాటిపై మీ అవగాహన ఇబ్బంది ఏం లేదు. రిజిస్ట్రేషన్ అయిన మ్యాక్సిమం 3 రోజులలో షోరూమ్ వాళ్ళు నంబర్ ప్లేట్లు ఫిట్ చేస్తారు. రిజిస్ట్రేషన్ కాగానే ఆ కన్సర్న్ షోరూమ్కు నంబర్ ప్లేట్ వెళ్తున్నాయి. షోరూమ్ వాళ్ళ బాధ్యత, బండి రిజిస్ట్రేషన్ బాధ్యత మ్యాక్సిమం 3 days. నెక్స్ట్ డే నంబర్ ప్లేట్ వస్తుంది, షోరూమ్కి వస్తుంది. మీరు ఖచ్చితంగా ఏ షోరూంలో బండి కొంటారో ఆ షోరూమ్కి వెళ్ళి నంబర్ ప్లేట్ ఫిక్స్ చేసుకోవాలి సార్. ముఖ్యంగా ఇప్పుడు అంటే బైక్ కానీ ఏదైనా తీసుకున్న వాహనదారులు కానీ ఇప్పుడు వీళ్ళు సరైన పేపర్లు లేకుండా అంటే బండి ఇంకొకరి మీద తీసుకున్న అలాంటి అంటే చెక్కింగ్ లేకుండా జనాలలో చాలామందికి ఎవరో బైక్ ఇంకొకరు నడుపుతున్నారు. అంటే వాటిని మీరు ఏ విధంగా వారికి ఆ విధంగా కాకుండా చూస్తారు సార్ మీరు? జనరల్గా ఏంటంటే ఇది చట్టము, ఎవరు వాళ్ళు తెలుసుకోవాలి, ఎవరు బండి వాళ్ళు నడుపుకోవాలి. మన బండి ఇంకొకరికి ఇవ్వకూడదు. ఇచ్చినప్పుడు అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, అతను హెల్మెట్ వాడుతుందా, మన బండికి ఇన్సూరెన్స్ ఉందా, మన బండి కాగితాలు ఖచ్చితంగా ఉండాలి. మన బండి ఎవరికైనా ఇతరులకు ఇవ్వాల్సి వస్తే అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇవ్వాలి. అతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా యాక్సిడెంట్ చేస్తే నువ్వు యాజ్ ఎ ఓనర్గా చనిపోయిన వ్యక్తులకు కాంపెన్సేషన్ పేయాల్సి వస్తుంది. ఇది కొత్త చట్టం ఎట్లా వచ్చిందంటే మ్యాక్సిమం 3 months. ఇప్పుడు ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కాగితాలన్నీ కరెక్ట్గా ఉంటేనే బండి రిలీజ్ చేస్తారు. కాగితాలు లేకుంటే వాహనదారు యొక్క ఆస్తులు జప్తు చేస్తుంది కోర్టు. కాబట్టి ఈ చట్టం వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి అజాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. మన అజాగ్రత్త మన ఆస్తులను మొత్తం కరిగేస్తుంది. ఒక చిన్న మోటార్ సైకిల్ కావచ్చు, కొన్ని లక్షల ఆస్తులు కూడా అది తినేస్తుంది. కాబట్టి అజాగ్రత్త అస్సలు అవసరం లేదు. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆర్టీ ఆఫీస్ రండి, మీరు వెబ్సైట్లో పోండి, మీడియా ద్వారా మేము ఇంకా ఎడ్యుకేట్ చేస్తాం. ఇంకా రాబోయే కాలంలో కూడా హెల్మెట్ కూడా మ్యాండటరీగా పోయేటట్టు చేస్తాం. ఇవన్నీ ఏది చేసినా మాకు వచ్చేది ఏం లేదు, ప్రజల సేఫ్టీ. ఈరోజు హెల్మెట్ పెట్టుకొని నడిపితే 100% ఏ మోటార్ సైకిల్ నుంచి ఎవ్వరు కూడా చావరు. మేజర్ యాక్సిడెంట్ అయితే కాళ్ళు చేయవచ్చు, కానీ చావు మాత్రం డోకాలేదు. మరొక్క హెల్మెట్ని మ్యాండేటరీ చేస్తే మన మహబూబ్నగర్ జిల్లాలోనే కొన్ని వేల ప్రాణాలు కాపాడచ్చు. హెల్మెట్ మ్యాండేటరీ ఎవరికి అవసరం? ప్రజల ప్రాణాలు. దీనికి ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా సహకరిస్తారని భావిస్తున్నాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా హెల్మెట్ మ్యాండేటరీగా మేము పోలీస్ సపోర్ట్ తోటి, ట్రాన్స్పోర్ట్ యొక్క అవేర్నెస్ తోటి, మీడియా సపోర్ట్ తోటి, రాజకీయ నాయకులతో అందరితో కన్విన్స్ చేసి, అన్ని రాజకీయ పార్టీని కన్విన్స్ చేసి దీని ఒక ఉద్యమం తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రజల ప్రాణాలు కాపాడంలో ఇక ముందు ప్రతిష్ఠిస్తుంది. చివరిగా సార్, అంటే ఇప్పుడు మనం గతంలో రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు ఒకసారి చేశాం. తర్వాత మళ్ళీ అనంతరం ఎప్పుడు కూడా అంటే ఇలాంటివి కార్యక్రమాలు కానీ ఏమి కానీ చేయలేదు.
అంటే ఈ విధంగా అంటే ఎప్పుడో ఒక రోజు చేయడం వల్ల వాహనదారులు కూడా అంటే భయం లేకుండా తిరగడం, అంటే పేపర్లు సరిగా లేకపోవడం కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం కానీ, త్రిబుల్ రైడింగ్ కానీ ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. అంటే మరి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎన్ని రోజులకు ఒకసారి చేస్తున్నారు పబ్లిక్లోకి ఇలాంటి, అంటే ఇట్లా లేకుంటే ఇవి వెహికల్ పట్టుకుంటారు, ఆపేస్తారు, ఫైన్ వేస్తారు అనే దాని మీద మీరు అంటే నెక్స్ట్ ఏ విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు సార్? అంటే ముఖ్యంగా జిల్లా యంత్రాంగంలో ఒక కదలిక వచ్చింది కాబట్టి అవేర్నెస్ అన్నది నా దృష్టిలో 100% ప్రజలకు పూర్తిగా సంపూర్ణ అవగాహన ఉంది. అవేర్నెస్ అన్నది ఒక 35 సంవత్సరాలు చేస్తూ ఉన్న ప్రోగ్రాం కాబట్టి ఇప్పుడు కావాల్సింది కొంత భయం, కొంత ఎన్ఫోర్స్మెంటే స్ట్రింజెంట్గా. ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏదో ఫైన్ల కోసం కాదు, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి, వాళ్ళ ఆస్తులు కాపాడడానికి, వాళ్ళ యొక్క రేపు పొద్దున ఈ మహబూబ్నగర్ పట్టణంలో క్రిమినాలిటీ కాపాడడానికి. నంబర్ ప్లేట్ లేకుండా ఏదైనా క్రిమినాలిటీ జరిగిందనుకోండి, సో పోలీస్కి ఒక ప్రిస్టేజ్, ప్రభుత్వానికే ప్రిస్టేజ్. ఇప్పుడు ఎందుకంటే ఆ క్రిమినల్ యాక్టివిటీలో మన ఫ్యామిలీ మెంబర్స్ గురైతే మనకి ఎంత బాగుంటుంది. సో అటువంటి అన్ని ఇంత సీసీ కెమెరాలు పెట్టారు, అన్నీ పెట్టారు. మరి ప్రతి వాహనదారుడు నంబర్ ప్లేట్లు కరెక్ట్గా రాయించుకుంటే సింపుల్, రాయించుకోవడం తప్పేముంది. దాంతో ప్రజలు ఎప్పుడు కూడా యంత్రాంగానికి కోఆపరేట్ చేసినప్పుడే ఒక సంపూర్ణమైన, ఒక విశ్వాసమైన, ఒక నమ్మకమైన, ఒక స్మూత్ లైఫ్ జరుగుతుందని భావిస్తున్నాం. ఇప్పుడు మనకు సిఐ అశోక్ గారు ఉన్నారు, వాళ్ళని అడిగిన సార్ చెప్పండి సార్, అంటే ఈరోజు మొత్తం ఎన్ని వెహికల్ని ఆపారు, ఎంతమందితోటి ఏ విధమైన వాహనదారులు మీకు దొరికారు, వారిపై మీరు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా నెంబర్లెస్ వెహికల్స్, నెంబర్ ప్లేట్ లేకుండా, అంటే వాళ్ళు చాలా వరకు కూడా లాక్డౌన్ పీరియడ్లో మేము నాన్ కాంటాక్ట్ అంటే ఫోటోగ్రఫీ ద్వారా చలాన్లు ఇంపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫిజికల్ కాంటాక్ట్ ఉండొద్దని ఈ కోవిడ్ టైంలో మేమంతా కూడా ఫోటోగ్రఫీ ద్వారా చేయడం ద్వారా చాలా వరకు ఈ ఫోటోలు తీసి చలాన్లు వేస్తారు అనే ఉద్దేశంతో నెంబర్ ప్లేట్ ఇంటెన్షనల్గా తీయడం కానీ, కొన్ని తీయడం కానీ, లేదంటే నెంబర్ ప్లేటే తీసేయడం కానీ అట్లాంటి వెహికల్స్ చాలా ఉన్నాయి. అలాంటి వాటికి మేము గుర్తించి ఈరోజు మన ఎంవీఏ గారి సాయంతో ఉమ్మడిగా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసినాము. ఉదయం నుంచి దాదాపుగా ఈరోజు మొత్తం కలిసి కూడా ఒక 200 చలాన్ల వరకు ఇంపోజ్ చేస్తాం. ఎస్పెషల్గా సీజ్డ్ బండ్లు మాత్రం ఒక 15 to 20 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మన ఎంవీఐ సార్ ద్వారా మేము ఫైన్లు వేపిస్తాం. సార్ ఇప్పుడు మొత్తంగా మీరు వెహికల్ ఏవైతే వాహనదారులు ఆపుతారు వాళ్ళకి ఫైన్లు వేస్తారు కదా, అంటే ఈ వెహికల్ అన్ని తీసుకెళ్ళి మీరు అంటే వాహనదారులు ఈ ఫైన్ కట్టిస్తారా కోర్టుదారులు, లేకపోతే మీరే స్వయంగా కట్టుతారా? అసలు మొత్తం వెహికల్ను అంటే ఈ వాహనదారులు అవగాహన అంటే మీరు ఎవ్రీ మంత్ చేస్తుంటారు ఈ డ్రైవ్లు, ఈ వెహికల్స్ అందరూ అంటే ఫైన్ రాసిన వాళ్ళని సీజింగ్ చేసిన బండ్లన్నీ మళ్ళీ వాహనదారులు తీసుకెళ్తున్నారా వాటిని? ఈ వాహనదారులు ఒక వాహనం మీద 3 చలాన్లు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి చూస్తున్నాం. ఒక 3000 అంతకన్నా ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఫైన్లు ఉన్న వెహికల్స్ గుర్తించి వాటిని మేము ఫైన్ మీ సేవా సెంటర్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ కట్టుకుంటే పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సార్ సీజ్ చేసిన బండ్లు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఫైన్ పే చేసుకుంటే వాళ్ళు రిసిప్ట్ పెట్టుకొని అట్లా వెహికల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కొంతమంది మాత్రము మొండిగా ఎలాంటి రిజిస్ట్రేషన్ కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ లేని వాళ్ళు తీసుకుపోవడానికి వెనుకంజ వేస్తున్నారు. వాటిని పర్మనెంట్గా ఉంచడం జరుగుతుంది. ఇది మొత్తంగా అంటే జిల్లా కేంద్రంలోని ఏ వాహనదారులైనా కూడా వారి యొక్క అంటే ఏదైతే నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించాలి, అది చేయడం వల్లనే ఇక్కడ ట్రాఫిక్ కానీ ఇక్కడ వాళ్ళకి కానీ సురక్షితంగా ఉంటుందని శ్రీనివాస్ రెడ్డి, సిఐ అశోక్ కుమార్ అంటున్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రీనివాస్ గౌడ్, ఆర్కే న్యూస్, మహబూబ్నగర్.